ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. ప్రశాంత్ వీర్ ఈ ప్లేయర్ కోసం టాప్ టీమ్స్ అయిన 5 కప్పుల సిఎస్కే అండ్ 300 ఎస్ఆర్హెచ్ 14 క్రోర్స్ వరకు పోటీ పడ్డాయి. 14.2 క్రోర్స్ దగ్గర ఎస్ఆర్హెచ్ టీం బిట్ చేయడం ఆపేసింది. ఇది ఎస్ఆర్హెచ్ కి ఎంత పెద్ద మిస్టేక్ అయిందంటే లాస్ట్ కి అన్సోల్ అయిన ప్లేయర్ కోసం 13 క్రోర్స్ పెట్టారు. 4 మ్యాచ్లు ఆడే జాస్ ఇంగ్లీష్ కోసం 8 క్రోర్స్ దాకా ట్రై చేశారు అండ్ లాస్ట్ కి ఫస్ట్ లో 5 కోట్లు మిగిల్చుకున్నారు. ఇంతకీ ఈ ప్రశాంత్ వీర్ ఎవరు? 14 క్రోర్స్ తనకి వర్తేనా? ఎందుకు తన అందరూ నెక్స్ట్ జడేజా అంటున్నారు? తన బ్యాట్ ఏంటి, తన బ్యాటింగ్ ఏంటి, తన ట్రాక్ ఏంటి, తన ట్రాక్ రికార్డ్ ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ప్రశాంత్ వీర్ యూపీకి చెందిన ప్లేయర్. తను లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. బీసీసీఐ అండర్ 23 టోర్నమెంట్ లో 5 మ్యాచెస్ లోనే 255 రన్స్ కొట్టేశాడు. ఇందులో 3 50s ఉన్నాయి అండ్ బౌలింగ్ లో ఏకంగా 14 వికెట్స్ తీశాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై మీద తను 22 బాల్స్ లో 61 రన్స్ కొట్టేశాడు అండ్ బౌలింగ్ లో 4 వికెట్స్ తీశాడు. ఈ టోర్నమెంట్ లో తను ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా ఉన్నాడు. యూపీ T20 లీగ్ లో 320 రన్స్ కొట్టేశాడు విత్ 155 స్ట్రైక్ రేట్ అండ్ బౌలింగ్ లో 8 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ చూస్తే 6.6 గా ఉంది. ఈ లీగ్ లో తను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ సీజన్ అవార్డు గెలుచుకున్నాడు. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తఫా ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ లో స్ట్రాంగ్ డెత్ బౌలర్స్ అయిన అక్బర్ నబీ అండ్ యుజ్వేంద్ర సింగ్ ఉన్నారు. స్టిల్ ప్రశాంత్ వీర్ 10 బాల్స్ లో 37 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే 370 గా ఉంది అండ్ తర్వాత బౌలింగ్ లో 3 వికెట్స్ కూడా తీశాడు. ఈ టోర్నమెంట్స్ తో పాటు ఇంకా వేరే టోర్నమెంట్స్ లో కూడా తను ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. ప్రశాంత్ కూడా జడేజా లాగా లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ ఫినిషర్ అండ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయడంతో తనైతే జడేజాకి రీప్లేస్మెంట్ అని అంతా భావిస్తున్నారు. సిఎస్కే టీం ధోని సమక్షంలో టోటల్ గా 50 ప్లేయర్స్ కి ట్రయల్స్ కండక్ట్ చేశారు. అందులో ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ షార్ట్ లిస్ట్ అయ్యారు. అందుకే ఈ ఇద్దరు ప్లేయర్స్ కి అంత ప్రైస్ పెట్టుకున్నారు. ప్రశాంత్ వీర్ క్యాపబుల్ టీం మిగతా టీమ్స్ కూడా తెలుసు. అందుకే సిఎస్కే తో పాటు ఎల్ఎస్జి, ఎంఐ, ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఇలా 5 టీమ్స్ తన కోసం పోటీ పడ్డాయి. ఎస్ఆర్హెచ్ టీం ఈ ప్లేయర్ తీసుకుంటే నెంబర్ 7 స్పాట్ కి ఎక్సలెంట్ గా సెట్ అయ్యేవాడు. ఎందుకంటే తను మంచిగా ఫినిషింగ్ చేస్తున్నాడు అండ్ బౌలింగ్ లో వికెట్స్ ఇస్తున్నాడు. తనైతే కంప్లీట్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. ఈ విషయం ఎస్ఆర్హెచ్ వాళ్ళు గ్రహించారు కాబట్టి వాళ్ళు కూడా 14 క్రోర్స్ వరకు బిట్ చేశారు. ఇప్పుడు లివింగ్స్టోన్ ని 13 క్రోర్స్ కి తీసుకోవడం వల్ల తన ప్రతి మ్యాచ్ లో ఆడిస్తారు. ఎస్ఆర్హెచ్ లో ఫారెన్ ప్లేయర్స్ గా ప్యాట్ కమిన్స్, హెడ్ క్లాసన్ ముగ్గురు ఫిక్స్డ్ గా ఉన్నారు. ఇప్పుడు లివింగ్స్టోన్ యాడ్ అయితే లాస్ట్ సీజన్ లో బాగా పర్ఫార్మ్ చేసిన ఇషాన్ మలింగా, కమిండు మెండిస్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో బాగా పర్ఫార్మ్ చేసిన బైడెన్ కాస్ అండ్ 3 క్రోర్స్ పెట్టిన జాక్ ఎడ్వర్డ్స్ ఇలా చాలా మంది ప్లేయర్స్ కి ఛాన్స్ ఉండదు. లాస్ట్ సీజన్ లో ఇషాన్ కిషన్ అంత బాగా పర్ఫార్మ్ చేయకపోయినా తనకు చాలా అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే తన ప్రైస్ కూడా రీజన్ గా చెప్పొచ్చు. ఇప్పుడు లివింగ్స్టోన్ ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది. సో తనకి కూడా ఎక్కువ ఛాన్సులు ఇస్తారు. అదే ప్రశాంత్ ని తీసుకొని ఉంటే ఫారెన్ ప్లేస్ ని రొటేట్ చేయొచ్చు. ఫాస్ట్ బౌలర్స్ కొన్న ఇషాన్ మలింగా, బైడెన్ కాస్ అండ్ జాక్ ఎడ్వర్డ్స్ ని ట్రై చేయొచ్చు అండ్ ఎస్ఆర్హెచ్ కి పవర్ ప్లే లో బౌలింగ్ ఆప్షన్ కూడా పెరిగేది. సో ఎస్ఆర్హెచ్ టీం ప్రశాంత్ తీసుకోకుండా మిస్టేక్ చేశారని నేను అనుకుంటున్నాను. మరి మీరే అనుకుంటున్నారు? కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయబడిన పనులు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడిన పనులు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.